మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాధిత మహిళను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా విడుదల రజని మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయడం మాత్రమే కాదని మీ వద్దకు వచ్చిన ప్రతి మహిళకు న్యాయం చేయాలి అని అన్నారు. బాధితులకు వెంటనే రక్షణ కల్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అలాగే పోలీసులు రెడ్ బుక్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. పోలీసుల అలసత్వం కారణంగానే మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని విమర్శించారు. గుంటూరులో జరిగిన ఈ ఘటన పోలీసు శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని విడుదల రజని అన్నారు. మహిళల భద్రతా విషయంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే విడుదల రజని చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వం లేదా పోలీసు శాఖ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధని చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ల కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈ రోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు ఒక కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బోళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.